నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ప్రముఖులు అని చెప్పుకుంటున్న వారికి ఢిల్లీలో పెద్దగా పని లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలో లేదు. అలాంటప్పుడు ఢిల్లీలో కూర్చొని ముఖ్యమంత్రులను పిలిపించుకునే బదులు ఆయా రాష్ట్రాలకు వారే వెళ్ళవచ్చు కదా అన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా అప్పట్లో అసంతృప్త స్వరాలు వినిపించేవి కావు. పార్టీ పైన, ప్రభుత్వం పైన రాజశేఖర్ రెడ్డికి పూర్తి పట్టుండేది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ అధిష్టానం రాజశేఖర్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అయినా రాష్ట్ర నాయకుల రెక్కల కష్టంతో ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వంపై ఢిల్లీ పెద్దలు పెత్తనం చేయాలనుకుంటున్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడితే అందుకు పార్టీ అధిష్టానం కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రులకు తమ శాఖల వ్యవహారాల్లో స్వేచ్ఛ ఉండాలి, కానీ అది అపరిమితం కాకూడదు. మంత్రులకు కేటాయించిన శాఖలకు సంబంధించిన అంశాలలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేని పరిస్థితి కల్పిస్తే ఎలా? కేసీఆర్ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదు అన్న విమర్శ ఉన్నప్పటికీ ఇతర మంత్రిత్వ శాఖలపై అజమాయిషీ చేసే అధికారం ముఖ్యమంత్రికి లేకుండా చేయడం ఏమిటి? ఈ కారణంగా ఇప్పుడు తెలంగాణలో పలువురు మంత్రులు తాము ముఖ్యమంత్రులమే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు గతంతో పోల్చితే ఇప్పుడు బాగోలేదన్న అభిప్రాయం ఉంది. అలాగే విద్యుత్ శాఖ పనితీరుపై కూడా ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోంది. అయినా ఆయా శాఖల పనితీరును సమీక్షించి మెరుగుపరిచే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి లేని పరిస్థితి. దీనికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా నష్టమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చూసాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్ గానే ఆయన నిర్ణయాలు ఉండేవి. తాను జైలు జీవితం గడపడానికి కారణమని భావించి చంద్రబాబును కూడా జైలుకు పంపాలని జగన్మోహన్ రెడ్డి తప్పించారు. చివరికి తన కోరిక నెరవేర్చుకున్నారు. దానివల్ల ఆయన సాధించిందేమీ లేకపోగా ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 11 సీట్లకే పరిమితమయ్యారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో వేధించారు. ఫలితంగా తెలంగాణలో ఒక వర్గం ఓటర్లను దూరం చేసుకున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని జైలుకు పంపి తన అహాన్ని సంతృప్తి పరుచుకుని ఉండవచ్చును గాని ఏకును మేకుగా తయారు చేస్తున్నానని మరచిపోయారు. ఆనాటి వేధింపులతో రాటుదేలిన రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అప్పట్లో కేసీఆర్ అతిగా వ్యవహరించి ఉండకపోతే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి ఎదగడానికి మరికొంత సమయం పట్టేదేమో. ఇది గతం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా గత చేదు అనుభవాలను మర్చిపోలేకపోతున్నారు. ఫలితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సమాజంలో కేసీఆర్ కుటుంబం ప్రభావం లేకుండా చేయాలని చూసిన సందర్భాలను చూసాం. తెలంగాణ చిహ్నం, తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహం వంటి అంశాలు ఈ కోవలోకి వస్తాయి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి జాగీరు కాదు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను ఎవరూ తుడిచివేయలేరు. తాము స్వప్నించిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన వంతు పాత్ర పోషించిన కేసీఆర్ ను నెత్తిన పెట్టుకున్న ప్రజలే ఆయన నియంతృత్వ పోకడలను సహించలేక విసిరి కొట్టారు. కేసీఆర్ వంటి శక్తివంతమైన నాయకుడు కూడా ప్రజాగ్రహం ముందు తల వంచక తప్పలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను ముఖ్యమంత్రిగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. నాయకుడిగా వాడిన భాషని ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ వాడారు. చివరకు బావుకున్నదేమీ లేదు. పుష్కర కాలం పాటు తెలంగాణ ఉద్యమం సాగింది కనుక కేసీఆర్ భాషకు ప్రజలు అలవాటు పడ్డారు. రేవంత్ రెడ్డి ఆయన కంటే ఎంతో చిన్నవారు.
ఈ కారణంగా కేసీఆర్ భాషను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాడకూడదు. ముఖ్యమంత్రి అంటే హుందాతనం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి మర్రి చెట్టులా విస్తరించడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన నాయకులు లేకుండా పోయారు. ఫలితంగానే ఎవరికి వారు తామెందుకు ముఖ్యమంత్రి కాకూడదని 2014 నుంచి పోటీ పడుతూ వచ్చారు. చివరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూకుడు ఆయనకు కలిసొచ్చింది. ప్రజలు ఆయనలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిని చూసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి మాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంది. ఎన్నికల సమయంలో పార్టీని ముందుకు నడిపించడంలో కూడా ఆయన తన సమర్థతను రుజువు చేసుకున్నారు. రేవంత్ రెడ్డిలోని టాలెంట్ ను గుర్తించిన రాహుల్ గాంధీ ఆయనకు కొండంత అండగా ఉంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ప్రదర్శించిన దూకుడు ప్రభుత్వాధినేతకు తగదని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి.